కదిరి పట్టణంలోని వాణి వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ మట్టా చినరాయన శెట్టి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియాను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు పెంచాలని ఆ పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె ప్రసన్న డిమాండ్ చేశారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తన పెళ్లి వేడుకకు వచ్చిన పలువురు స్నేహితులకు అనంత్ అంబానీ 2 కోట్ల రూపాయల విలువైన వాచ్లను గిఫ్ట్ ఇచ్చారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ డిఎస్సి నిరుద్యోగుల వరకు దిల్సుఖ్ నగర్ లో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంచలి, సోంపేట, కవిటి, ఇచ్చాపురం మండలాల్లో మబ్బు వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మాటూరుపేట గ్రామ లింక్ రోడ్ నుండి అంబారుపేట గ్రామాలకు దారిలో తెల్లవారుజామున భారీ కొండ చిలువ కనపడడంతో ఒక్కసారిగా భయాందోళనకు చెందిన వాహనదారులు ఎక్కడికక్కడే రోడ్డుపైన ఆగిపోయారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా వైజాగ్ వారియర్స్ టీం నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్ తో జరిగిన ఫైనల్లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎం చంద్రబాబు బయోపిక్ షూటింగ్ ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం వెలగపూడి జేఏసీ కార్యాలయంలో షూటింగ్ పనులు మొదలుపెట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రికెటర్లు అందరూ బాలీవుడ్ పాటలకు ధూమ్ధామ్ డాన్స్ చేశారు. ఎవర్ గ్రీన్ నటి మాధురి దీక్షిత్ చోలీకి పీచే క్యా హై పాటకు స్టెప్పులేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి పక్కా ప్లాన్ తో జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ వచ్చే సమయానికి ఆ దుండగుడు దాడి చేయడానికి ఓ ఇంటి పైకప్పెక్కి సిద్ధంగా ఉన్నాడు. నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక సంతోషి మాత దేవాలయంలో ఘనంగా వారాహి పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు స్వామినాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పైన వైభవంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నల బస్తీలో 1 టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంట్లోని వ్యక్తులను తనిఖీ చేసి వారి ఆధార్ కార్డును పరిశీలించారు. తిరుమలలో కురిసిన భారీ వర్షానికి భాట గంగమ్మ గుడి వద్ద భారీ వృక్షం నెలకొరిగింది. ఆ భారీ వృక్షం పార్కింగ్ చేసి ఉన్న 2 టెంపో వాహనాలు కారుపై పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతుంది. 2 ఎద్దులు పోట్లాడుకుంటూ షాపులోకి దూసుకొచ్చాయి. వాటి మధ్య చిక్కుకున్న 2 యువతులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చౌటకూర్ మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా 9వ వారం తాద్నపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితను రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సమస్యల గురించి విన్నవించి పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
మొహరం ఉత్సవాల సందర్భంగా బీబీకా అలావ ఊరేగింపుకు గజరాజు కర్ణాటక నుంచి హైదరాబాద్ చేరుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇంటిక్యాల మండలం ఎర్రవల్లి పూడూరు గ్రామ రైతులు మహిళలు గ్రామ దేవతలకు నది జలంతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నామినేట్ పోస్టులలో ఆదివాసీ గిరిజనులకు 3 పోస్టులు కేటాయించడం పట్ల తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆదివాసులు వెనుకబడిన తెగలకు సైతం నామినేషన్ పోస్టులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.